ఈసారి కొంచెం పెద్ద దోశ వేద్దామని 2 సార్లు తడుస్తుంది. తొందరగా వేడెక్కిపోతుంది, పెనం మట్టికి ఫాస్ట్గా వేడెక్కిపోతుంది. ఇది 3వ దోశ. సిమ్లోనే పెట్టాను. కొంచెం కాగినాక ఇప్పుడు హైలో పెడుతున్నాను. కొంచెం ఉడికినాక అప్పుడు నూనె వేద్దాం. ఓకే అండి, ఈ దోశలు ఆపేస్తున్నాం. ఇంకా చాలు. 2 దోశలు నాకు అంకుల్కి. ఎంత బాగా వచ్చింది, బాగుంది కదండి. దీన్నే ఇట్లా చాలా బాగుంది. నాకు దోశలు అంటే చాలా ఇష్టం. పద్మ అంటే నీకు ఇష్టం లేదు ఏంటి అని అడగొద్దు, నేను చెబుతా ఎప్పుడు నాకు ఇష్టం లేదో. ఆనియన్ దోశ అంటే ఇష్టం, పెసరట్టు అన్నీ ఇష్టం. ఈసారి పెసరట్టు వేస్తా, దాని మీద మీకు చూపిస్తా. 1 గ్లాసు మినపప్పు, 3 గ్లాసులు బియ్యం, 1/2 గ్లాసు శనగలు, కొంచెం మెంతులు వేసుకుని 6 గంటలు నానపెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక రాత్రల్లా ఉంచేసుకోవాలి. దోశ పెనాన్ని సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి కొంచెం సీజనింగ్ చేసుకుంటాం అని చెప్పారు వాళ్ళు. కొంచెం నూనె వేసి ఇట్లా నేను పొట్టుతోనే ఉల్లిపాయలు కోసాను. ఈ ఉల్లిపాయలు ఈ దోశ పెనం మీద వేసి సిమ్లో ఎర్రగా వచ్చేటట్టు వేయించుకుంటే ఇంకా దోశ పెనం సీజనింగ్ అయిపోతుంది అని చెప్పారు. మా చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే, దోశ పెనం కడిగేసి మీకు దోశలు రాలేదనుకోండి, సాల్ట్ కానీ కల్లుప్పు, సాల్ట్ అయితే వేసి బాగా ఏం చేస్తే దోశ పెనం మనకి నెక్స్ట్ టైం దోశలు బాగా వస్తాయి. ఇట్లా ఎర్రగా ఏం చేసి సిమ్లోనే వేయించమంటున్నారు, హైలో వద్దన్నారు. ఎర్రగా వేయించే వరకు ఉంచి పెనం ఆరిపోయినాక ఫస్ట్ ఊతప్పం లాగా వేసుకుని తర్వాత పలసగా వేసుకోమన్నారు. సన్న మంట మీదే వేయించాలంట. ఇదిగోండి, సిమ్లోనే ఇట్లా ఎర్రగా ఏం చేస్తున్నా, సిమ్లోనే ఇంకా ఆపేయచ్చు. ఇంకా ఆపేస్తున్నాను స్టవ్. ఇది దోశ పెనం ఈలోపు ఇది ఆరిపోతుంది. మనం దోశ వేసుకునే లోపు స్టవ్ ఆపేసాను. ఇదిగోండి, నేను దోశలోకి పచ్చడి, పచ్చిమిర్చి, వేసిన పప్పు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తా. రుచికి సరిపడా పచ్చిమిర్చి ఇవన్నీ అండి. వీటిల్లో నేను దోశలు పచ్చడి రకరకాలుగా చేస్తాను. మా పెద్ద కోడలు ఇడ్లీలోకి దోశల్లోకి పచ్చడి చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఈలోపు తిరగమాత కూడా నేను వేయించి పెట్టేసుకున్నా. ఈలోపు మిక్సీ కొట్టి అన్నీ రెడీ చేస్తానండి. ఈ పచ్చళ్ళు చెప్పాను కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేతి మహత్యం అని. ఇడ్లీ పచ్చడి అయితే అసలు నేను ఎప్పుడు అనేదాన్ని, ఇది పచ్చడి చేసినప్పుడల్లా నాకు నిక్లా గుర్తు వస్తుంది. ఇదిగోండి, రుచికి సరిపడా ఉప్పేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం, కొంచెం నీళ్లు పోసి. మనం మదురై నుంచి తెప్పించిన దోశ పెనం 680 రూపాయలు, కొరియర్ ఛార్జీ 150 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర. దీన్ని ఏం చేశాను, పొద్దున ఆయిల్ అప్లై చేసేసి ఒక రోజల్లా ఉంచేసాను. మరుసటి రోజున కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు కోసి పొట్టుతో సహా ఇట్లా సిమ్లో వేయించాలన్నారు. వేయించి రెడీ పెట్టాను, ఆరిపోయింది. ఈ అందరూ నేను ఈ వీడియో పెడితే ఇది జొన్న రొట్టె కోసం తెప్పించాను, అమెజాన్లో తీసుకున్నాను అన్నారు. అందరూ మాకు లింక్ పెట్టండి ఆంటీ, ఇది చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారండి. ఇది 960కి తీసుకున్నా, మనకి ఫ్రీగానే పంపించారు అమెజాన్లో. 3 mm థిక్నెస్. నేను దీని మీద జొన్న రొట్టెలు చేశాను, బాగా వచ్చినాయి. ఇది నాకు ఫ్రైకి బాగుంటుంది, జొన్న రొట్టెకి బాగుంటుంది. చాలామంది మాకు ఈ లింక్ పెట్టండి ఆంటీ అన్నారు. తప్పకుండా పెడతానండి. ఎందుకు నేను కొనుక్కున్న వస్తువులు లింకులు పెడతలేదంటే, మీరు కొంతమంది నాకు నేనేదో ప్రమోషన్ చేస్తున్నాను అనుకుంటున్నారు. నేను ఎప్పుడు ప్రమోషన్ వీడియోలు చేయను అని మీకు చాలా సంవత్సరాల నుంచి చెబుతున్నా. నేను ప్రమోషన్ల జోలికి వెళ్ళను. ఈ పెనాన్ని ఈ ఉల్లిపాయ పొట్టు కిచెన్ వేస్ట్లో వేసేసి కడిగేసి నేను పొయ్యి మీద పెడతాను. దోశలు వేసుకుందాం. ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబరు. నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ. చాలామంది మదురై ఫోన్ చేసి
వాళ్ళకి వీడియోలో నేను ఇక్కడి నుంచి తెప్పించాను అన్న వాళ్ళకి ఫోన్ చేసి చాలామంది ఆర్డర్ చేశారంట. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు. కొంచెం కొంచెం నాకు తమిళ్ వచ్చు కాబట్టి నేను మాట్లాడాను. ఇంగ్లీష్లో మనం మెసేజ్ చేస్తే వాళ్ళు మనకి రిప్లై ఇస్తున్నారు. ఈ పెనం మట్టికి చాలా బాగుంది నాకు. ఇది ఎందుకంటే గుంటలాగా ఉంది. దోశ వేసి చూద్దాం. ఇది అనుకోండి, ఇది ఫ్లాట్ పెనం. నేను మన హైదరాబాద్లోనే తీసుకున్నాను. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నాను. నేను చూపించిన ప్రతిదీ మీకు నచ్చి మీరు కూడా కొనుక్కుంటున్నారు. నన్ను నమ్మి నేను అందుకే ఎప్పుడు ప్రమోషన్ వీడియోలు చేయను. నేను కొనుక్కుని నాకు నచ్చితేనే నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. మొత్తం నూనె వేసి అంతా ఉల్లిపాయ వేసి రుద్దాను. ఫస్ట్ మరలా నూనె వేసి వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఫస్ట్ సీజనింగ్ ఏ దోశ పెనమైనా కొంచెం నూనె వేసి ఉల్లిపాయ బాగా రుద్దేసేయాలి. ఫస్ట్ ఇట్లా రుద్దేసి కొంచెం ఊతప్పం లాగా వేయమన్నారు. దీనికి అనుకోండి వాళ్ళే సీజనింగ్ చేసి ఇచ్చేశారు. ఇదిగోండి, నేను దోసపిండి రుబ్బుకున్నాను. రాత్రి ఎలా రుబ్బాను అంటే చెప్తాను. ఉప్పు సరిపడా ఉప్పు, 3 గ్లాసులు బియ్యం వేసానండి చిన్న గ్లాస్తో. 1 గ్లాసు మినపప్పు వేసాను. 1/2 గ్లాసు శనగలు వేసాను. శనగలు వేసి రుబ్బేసుకున్నా. ఆ మిక్సీ కడిగిన నీళ్ళు కూడా పోసేసాను. ఈ రుచికి సరిపడా ఇది ఇట్లా బ్రౌన్గా ఉండటానికి శనగలు వేసాను. శనగపప్పు కూడా వేసుకోవచ్చు. శనగలు వేసాను. ఇది ఇప్పుడు దోసపిండి రెడీ అయిపోయింది. నేను మిక్సీలో నీళ్ళే పోసేసాను. ఇంకా నీళ్ళు సరిపోతాయి పోయిను. ఇప్పుడు ఇది పెనం వేడెక్కినాక వేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను. ఎప్పుడైనా ఫస్ట్ మనం దోశ వేసినప్పుడు అంత గొప్పగా రాదు ఈ పెనం. ఇదిగోండి, 14 ఇంచుల పెనమే బాగుంది జొన్న రొట్టికి. మాకు కూడా ఈ లింక్ ఇవ్వమని అడిగారు. మీరు మరి ఏం చేస్తారో నాకు తెలీదు. కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కొనుక్కుని దీంట్లో ఏం చేస్తారు అనేది. కొంతమంది మేము బెండకాయ ఎగిరేస్తాను అన్నారు. ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాను. ఇది మట్టికి అసలు సౌండ్ వస్తుంది. నేను ఎప్పుడు వినలే. నా దగ్గర ఇనప మూకులు చాలా ఉన్నాయి. పద్మాంటి నువ్వేం చేస్తావు, ఇనప మూకుళ్ళు అన్నీ ఉన్నాయని అడిగారు. నేను రకరకాలుగా ఊతప్పం, స్పాంజీ దోశ అలా వేసుకున్నప్పుడు, రవ్వ దోశ అలా వేసినప్పుడు ఒక్కొక్క పెనం వాడతాను. ఇది చూడండి సౌండ్. ఎంతసేపు ఈయన వస్తుందో, కంచులాగా మోగుతుంది. మరి ఇదేమి ఐరనో మనకు తెలియదు. దాని మీద వాళ్ళు రాశారు. పెనం వేడెక్కింది. వేడెక్కినప్పుడు వాళ్ళు చెప్పినట్టు కొంచెం తిక్కుగా వేద్దాం. సిమ్లో వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టండి. ఏ దోశ పెనమైనా అంతే. ఇప్పుడు హైలో పెడతాను. చూసారా ఈ దోశ పెనానికి తేడా? ఇదేమో ఇట్లా ఉంది, ఇదేమో ఫ్లాట్గా ఉంది. ఇక్కడ దోశ వేస్తే ఏమవుతుందంటే మనం ఆయిల్ దోశ మీద వేయాలి. కొంచెం కారు ఏమవుతుంది, మనం ఈ గ్లాస్ పెనం మీద పడుతుంది. ఈ పొయ్యి మీద పడితే ఇదేమో బ్రేక్ అవుతుందో అని నాకు భయం వచ్చింది. ఇదైతే నేను దోశకే వాడుకుంటున్నాను. ఫస్ట్ దోశలు కదా, కొంచెం నూనె కొంచెం ఎక్కువ వేస్తున్నా. హైలో పెట్టాను. ఆయిల్ వేసినప్పుడు చూసారా, మనం వేస్తే ఇక్కడే ఉంది, కింద పడతలా. ఎందుకు అంటే ఇట్లా ఈ షేపు. నేను ఓసూరులో ఉన్నప్పుడు మూకుళ్ళు కొన్నాను. తమిళనాడులో బాగున్నాయి. మీకు ప్రతిదీ చెప్పాలి, తప్పో రైట్ అనేది. ఇదిగోండి వచ్చేస్తుంది. మరీ పలసగా ఏం వేయలేదు, బాగానే వేసాను. పంచదార వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. కొంచెం పంచదార వేద్దాం. మర్చిపోయాను, మేమంటే వేసుకోము, పిల్లలు వచ్చినప్పుడు వేస్తాను పంచదార. చాలా మంచి కలర్ వస్తుంది పంచదార వేస్తే. నేను దోశలు రకరకాలుగా వేస్తానండి. ఇదిగోండి
ఈ దోశ తీసేస్తున్నా. తీసేసి మనం ఏం అంటుకోవాలి. చూసారా, బాగానే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు ఏం చేయాలి, మనం రెండో దోశ వేసినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా నీళ్ళు ముంచి నీళ్ళు ముంచకపోయినా, నేనైతే నీళ్ళు ముంచుతాను, ఒక్కొక్కసారి నీళ్ళు ముంచను. ఇప్పుడు రెండో దోశ వేద్దాం. ఒక్కరోజు ఎప్పుడు దోశలు వేసినాక నూనె ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నూనె రాసుకోండి, ఎమ్మటే తోమిచ్చి మాకండి. నూనె ఉండి మరుసటి రోజున మనం దోశ వేసుకునేటప్పుడు కడుక్కున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. నేను ఎన్ని దోశలు వేస్తానో మీకు చూపిస్తా. పద్మాంటి నూనె ఎక్కువే అని అనమాకండి, వాళ్ళ మట్టికి కొంచెం వేయాలి పెనంకి. ఇది వాడంగా మనకి నాన్ స్టిక్ పెనం లాగా అయిపోతుంది. ఎమ్మటే కాలిపోతుందండి. తీసేస్తున్నా. తీసేటప్పుడు సిమ్లో పెట్టుకుందాం. ఒక్క నిమిషం వెనకేపుని కూడా కాలనిద్దాం. ఈసారి కొంచెం పెద్ద దోశ వేద్దామని 2 సార్లు తడుచుకుంది. తొందరగా వేడెక్కిపోతుంది పెనం మట్టికి, ఫాస్ట్గా వేడెక్కిపోతుంది. ఇది మూడో దోశ. సిమ్లోనే పెట్టాను. కొంచెం కాగినాక ఇప్పుడు హైలో పెట్టిందాన్ని, కొంచెం ఉడికినాక అప్పుడు నూనె వేద్దాం. ఇదిగోండి ఇప్పుడు నూనె వేస్తున్నా అంచులకి. వేసి ఇట్లా అంటే మొత్తం నూనె దోశ అంతా వస్తుంది. కొంచెం కాలనిద్దామండి. తొందరగా కాలిపోతున్నాయి దోశలు. అదిగోండి వచ్చేసింది. చూసారా మూడో దోశ ఎంత బాగా వచ్చిందో, పెద్ద దోశ వచ్చింది. చాలా బాగా వచ్చింది కదండి దోశ, చూసారుగా. చాలు, ఇంకా కావాలి అంటే వేయించుకుంటామే మీరు. ఇదిగోండి దోశ సూపర్గా వచ్చింది. ఇది తగ్గిస్తున్నా మంట. ఇదిగోండి పచ్చడి. ఇది కొంచెం బరువు ఉంది, పెద్దవాళ్ళు మరి ఇంత బరువు మొయ్యకపోవచ్చు, అది ఆలోచించుకోండి. కరెక్ట్గా ఉంది. 12 నెంబర్ ఆ సార్ చెప్పినట్టు మన గృహిణులకి 12 నెంబర్ అయితే చాలు. 13కి వెళ్తే వెడల్పు ఎక్కువైపోతుంది. ఎంత బాగా వస్తుందో చూడండి. నేను రకరకాల విధానాలు చేస్తాను దోశలు, ఇట్లాగే ఎప్పుడు ఒకేలాగా చేయను. ఎంత బాగా వచ్చింది చూడండి. సిమ్లోనే పెట్టాను. ఇంకా ఈసారి ఇంకా పెద్ద దోశ వేసా. ఇప్పుడు హైలో పెడుతున్నా. ఫస్ట్ లోపల వేస్తున్నాను, తర్వాత అంచుల చుట్టూతో వేస్తాను. ఇప్పుడు కింద పడతలే ఒక్క చుక్క కూడా నూనె పొయ్యి మీద. పద్మాంటి ఇన్ని దోశ పెనాలు ఉన్నాయి అన్నారు. ఈ దోశ పెనం మీద ఏం వేస్తానంటే ఇక నుంచి రవ్వ దోశ. రవ్వ దోశ ఏంటంటే ఫ్లాట్గా వేస్తే బాగుంటుంది. ఇది 13 ఇంచెస్. నేను మన దేవి యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర తీసుకున్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకున్నాను. ఇది అంతే, ఇట్లా రాస్తమే నూనె. అప్పుడేమవుతుందంటే దోశ మంచిగా కాలి, నాకేమో అంగుళకేమో మెత్తగా ఉండాలి, నాకేమో కొంచెం కరకరలాడుతూ ఉంటే ఇష్టం. దీంట్లో
మళ్ళీ చెప్తున్నా, నేను వేసినవి 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు, అది కూడా డబుల్ హార్స్ మినప్పప్పు వేసుకుంటా, అదే బాగుంది నాకు. సగం గ్లాసు శనగలు వేసాను, 1 స్పూన్ మెంతులు వేసి రుబ్బేసి రాత్రల్లా ఉంచుకున్నాను. పొద్దున్నే ఉప్పు, పంచదార. హోటల్ దోసేనండి. థ్యాంక్స్ అండి, వాళ్ళకి మట్టికి థ్యాంక్స్ చెబుతున్నాను. నాకు ఇన్ని సంవత్సరాలకి పర్ఫెక్ట్ దోశ పెనం దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్ ఉండేది షీలా అని, వాళ్ళు కూడా చాలా బాగా వేస్తారు. ఇప్పటికీ ఓసూరులో ఉన్నారు. షీలా, లక్ష్మి, మారెను. ఎంత బాగుందో చూడండి, ఎంత పెద్ద దోశ వచ్చింది, సూపర్ దోశ వచ్చింది. నాకు ఇట్లా పెద్ద పెద్ద దోశలు వేస్తాం ఇష్టం. ఇక్కడ చూడండి, ఎంఎంఏ అని వాళ్ళ కంపెనీ బ్రాండ్ కూడా వాళ్ళు వేసుకున్నారు. బాగుంది. ఎప్పుడైనానండి ఇంకో ట్రిప్ చెప్తున్నా, దోశ పెనాలకు కానీ ఏటికైనా ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడు ఫస్ట్ చేత్తో లైట్గా చూసుకోండి. తోముకునేటప్పుడు ఎక్కడన్నా ఏదన్నా ఉన్నా, ఎంత గొప్ప కంపెనీ అయినా కొంచెం మధ్యలో ఇలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, మన శాండ్ పేపర్ దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని చుట్టూ ఎక్కడన్నా మీకు ఏదన్నా గుచ్చుకున్నట్టుంటే రఫ్ చేయండి, పోతుంది. ఓకే అండి, ఈ దోశలు ఆపేస్తున్నాక చాలు. 2 దోశలు నాకు, అంకుల్కి. ఎంత బాగా వచ్చింది, బాగుంది కదండి. దీన్నే ఇట్లా చాలా బాగుంది. వెళ్దాం పదండి టేబుల్ కాడికి. మీ అంకుల్ని తిని చూపించమంటే మీ అంకుల్ ఏమో ఎప్పుడు మీకేమో చెప్పరు, నేనే తింటాను, రండి. మిద్దె తోటలో మనం పనిచేసామంటే బోల్డంతా ఎక్సర్సైజ్, ఆరోగ్యం. గంట పట్టిందండి చేసి వస్తానికి. ఇదిగోండి, చెప్పాగా మా పెద్ద కోడలు చాలా బాగా చేస్తుంది పచ్చడి, ఇడ్లీ పచ్చడి. అసలు సూపర్ అంటే సూపర్ చేస్తుంది. చేసినప్పుడల్లా బాగా గుర్తొస్తుంది. తను వంటలు బాగా చేస్తుంది. ఇదిగోండి, మీ అంకుల్ దోశ ఏమో మీ అంకుల్కి పెట్టా, నీట్గా వచ్చింది. నేను ఫస్ట్ వేసుకున్న దోశలు తింటున్నా. కొంచెం ఓపిక అన్నీ మీరే చేసుకుని చక్కగా పిల్లలకి, కుటుంబానికి పెట్టండి. జాబ్ చేసే మహిళలకి, అబ్బాయిలు మీరు హెల్ప్ చేయండి. ఇప్పుడు అందరు అబ్బాయిలు చేస్తున్నారు, నేను చూస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ మీకే. నాకు దోశలు అంటే చాలా ఇష్టం. పద్మాంటి నీకు ఇష్టం లేదు ఏంటి అని అడగొద్దు, నేను చెబుతా ఎప్పుడు నాకు ఇష్టం లేదో. ఆనియన్ దోశ అంటే ఇష్టం, పెసరట్టు అన్నీ ఇష్టం. ఈసారి పెసరట్టు వేస్తా, దాని మీద మీకు చూపిస్తా. ఇంకా మాటలు లేవండి దోశలకి, అంత బాగా వస్తాయి. మన రవ్వ దోశలు కూడా చాలా రకాలు చేస్తా. ఈ పచ్చళ్ళలో నేను ఎన్నెన్ని రకాలు వేసి చేస్తానో మీకు చూపించమంటే చూపిస్తాను. సూపర్గా ఉందండి. దోశ బాగుంది, పచ్చడి బాగుంది, పెనము బాగుంది. ఇక నుంచి మీరు నేను కొనుక్కునే వస్తువులు మీకు నచ్చితే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టను. పద్మాంటి లింక్ పెట్టమని అడుగుతున్నారు, తప్పకుండా లింక్ పెడతాను. నేను పోలే ఇంతమందికి ఈ పెనాలు, రాజస్థాన్ జొన్న రొట్టి పెనం నచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. ఎంత బాగున్నాయి దోశలు, చాలా బాగా వచ్చినాయి. అసలు దోశ పెనము మనం దోశలు వేసేసినాక అట్లాగే ఉంచేయండి. మరుసటి రోజున దోశ వేసేటప్పుడు లైట్గా కడుక్కోండి, అంతే. దాని మీద ఎప్పుడు ఆయిల్ అప్లై చేసి ఉంటే మూకుళ్ళకి కానీ ఇనప మూకుళ్ళకి తుప్పు పట్టవు. ఒక్కోసారి నేను అప్లై చేయను, తుప్పు పట్టినా ఏమవుతుంది, కడిగేసి మన నూనె వేసుకుని వండుకోవచ్చు.